తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మన సురేష్ గారితో ఉన్నాము. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు మామూలుగా మన స్టేట్లో మన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అనేది ఏ విధంగా అమలు అవుతున్నాయి? నమస్తే అన్న. ముందుగా మీ యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పెట్టే సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్న. ప్రతి ఒక్క పేదవానికి అందుతున్నాయి. అది సువర్ణ లిఖితోటి చరిత్రలో లిఖించబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు చేసిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా నిధులు నియామకాలని చెప్పి మన తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అది మొత్తం విధ్వంసంతో అప్పుల కుప్పతోటి ఏర్పడ్డ తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మన యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రస్తుతంగా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు మాత్రం అందుతూ ఉన్నాయి. అది మీ అందరికీ కూడా చూస్తూ ఉన్నారు. అన్న మామూలుగా ఇప్పుడు మన 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 తుంగతుర్తి ఎమ్మెల్యే గారు చాలా తుక్కుట్ల పార్టీలకు అతీతంగా చాలామందికి సేవ చేయడం వల్ల ఆయన మీద అక్కడక్కడ పార్టీలనే వ్యతిరేకత వస్తుందనే విషయం చాలా వరకు మనం చూస్తున్నాం కదా. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అందరినీ కలుపుకోపోతేనే బాగుంటుందనే లక్ష్యంతో ఎమ్మెల్యే గారు కలుపుకోబోతున్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం చేస్తున్నారు. ఇక అలాంటప్పుడు అనేటోళ్ళు అంటూనే ఉంటారు, పూలు చల్లేటప్పుడు పూలు చల్లుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకొని పోతే ప్రజలకు న్యాయం జరగాలి. ముఖ్యంగా ఎవరో అనుకుంటారు, ఇప్పుడు పార్టీలు ఏముందండి, ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి పనులు కావాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి. అది నిజమైన నాయకుడు చేసేటువంటి లక్ష్యం. మా ఎమ్మెల్యే గారు కూడా అందరికీ సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కానీ పోతున్నారు, వస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతుంది. కానీ ఎవరు పిలిచినా ప్రతి ఒక్క పేదింటికి కానీ ఉన్నింటికి కానీ ఎవరింటికి కానీ వచ్చి పోయేటువంటి గుణం ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు. అట్లాంటప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ళు ఉన్న గాదర్ కిషోర్ ఆయనకు ఎప్పుడు ఉసుక దూసుకోవడం, సంచులు దుంచుకోవడం తప్ప ఎవరికి ఏ ఒక్క పేదవానికి సాయం చేసింది లేదు. మా ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు అట్లా కాదు. మీరు అన్నట్టు వాళ్ళని వీళ్ళని కలుపుకోబోతుంది కాబట్టే మా ఎమ్మెల్యే గారికి మంచి చేసేటో. ఇప్పుడు ఇప్పుడు పండ్లున్న చెట్లకే కదా రాళ్ళేసాయి. సో మా ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రతి విమర్శలు అనేది కామన్గా. అదే ఎమ్మెల్యే గారు చాలా వరకు అనేక రకాలుగా చనిపోయిన వాళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ అశుభాలకు కానీ చాలా మందికి అక్కడొక్కడ 50,000 అక్కడ 30,000 ఇవ్వడం, ఇక్కడ ₹1,00,000 ఇవ్వడం జరిగింది కదా అని చాలా వరకు పేపర్లలో మనం చూసినాం. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధి అండి. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేస్తే గెలవలే. ఆయన 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ అందరూ ఆయనకు సపోర్ట్ చేసి ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ ఉద్యమకారుడు, మన తుంగతుర్తిలో పుట్టిన పోరు బిడ్డ కాబట్టి ఆయనకు అంత మెజార్టీ బ్రహ్మనాథం పట్టిరు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి పోతుంటాడు, వస్తున్నాడు. అది కామన్. ఇవ్వడం అనేది, డబ్బులు ఇవ్వడం అనేది, సాపతికి ఇవ్వడం అనేది అది ఆయన ఏ ఎమ్మెల్యే అయినా కామను. మన ఎమ్మెల్యే గారు ఇంకా కొంచెం చొచ్చుకోపోయి చేస్తున్నాడు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి ఏంటంటే ఒక లోకల్ బిడ్డ. సో అట్లా విజ్ఞతతోటి చేస్తాడు. అది మంచి పనే కదన్న. మీరు కూడా మీ మీడియా మిత్రులు కూడా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అట్లా అన్న మామూలుగా మన అసెంబ్లీలో కడియం శ్రీహరి గారి పట్ల కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా ధర్నాలు చేయడం జరిగింది నిన్నమన్నా. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళ పెద్ద నాయకుల గురించి మేము మాట్లాడే స్థాయి కాదులే. కానీ కడియం శ్రీహరి గారు ఏ పార్టీలైనా ఉండొచ్చు. ఆయన గత ప్రభుత్వంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, మంత్రిగా చేసిండు, ఉప ముఖ్యమంత్రి కూడా చేసిండు. అంత పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ చిల్లరగాడు పాడి కౌశిక్ రెడ్డి అనేటోడు వాడొక అసలు ఎట్లా గెలిపించారో హుజరాబాద్ ప్రజలు. అసలు ఇంకోసారి వాడు తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా కానీ వానికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందుకండి ఇప్పుడు కేటీఆరే పెద్ద అహంకారి. చూసిరుగా మీరు సభల జగదీశ్వరరెడ్డి మీద చేతులేసి. జగదీశ్వరరెడ్డి అనేటోడు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండి మళ్ళీ ఆయనకంటే పెద్దోడు వయసులో. వాళ్ళ పార్టీ నాయకుని మీదనే సభలో చూసినాం మనం. చేసి అహంకారపూరితంగా చిల్లరగా చేపట్లు కొట్టుకుంటా, నోర్లు కొట్టుకుంటా చేసే నాయకుడు వాళ్ళ కేటీఆర్. ఇక ఆయన చూసి హుజరాబాద్ ఎమ్మెల్యే అసంటోడు ఇంకా రెచ్చిపోవడం జరిగింది. సో ఏదేమైనా కానీ మన కడియం శ్రీహరి గారు ఒక నియబద్ధత గల నాయకుడు. వాళ్ళ స్టేషన్ కంపూర్కు సంబంధించినటువంటి ప్రజలకు కూడా మంచి చేసిన నాయకుడు కాబట్టి ఆయన ఏమంటే ఉంటారు జనం. సో ఈ బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకే మంచిది. అసలు వాళ్ళ పుస్తకం అనేది క్లోజ్ అయిపోయింది చాప్టర్. ఎందుకంటే వాళ్ళకు ఒక నిబద్ధత ఉంటే మా అధికార పార్టీని ప్రశ్నించాలి.
ప్రశ్నించి మీరు ఇట్లా చేస్తలేరు అట్లా చేస్తలేరు అని అడగాల్సింది పోయి సభలో నోర్లు కొట్టుకోవడం నెత్తి కొట్టుకోవడం ఏంది అది చిల్లర పని కాకపోతే ఏదైనా ఉంటే అడిగితే ఇప్పుడు అడిగింది అమ్మాయి నన్ను అడిగితేనే ఏదైనా చేస్తారు ఒక ముఖ్యమంత్రి స్పీకరు ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఒక సభ ప్రతిష్టంగా నడుపుతుంటే ఏంది అది చిల్లర పని ఇక అది పెద్దలు చూసుకుంటారు ఆ విషయం. ఓకేనా, నిన్న కాక మొన్న రీసెంట్గా మన మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఏదో మన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మందర సామ్యాల్ గారు ఇసుక దందా చేస్తారని చెప్పి అనేక ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలు స్వయంగా తానే పాల్గొన్నారని తెలిసింది. దీనిపై మీరేమంటారు? దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్టుంది అన్న. ఎందుకంటే గత 10 ఏళ్ళు చేసింది ఆయనే, విధ్వంసం చేసింది ఆయన. మీరు చూడండి మన వంగమర్తి బ్రిడ్జ్ అయితేంది, అనంతరం బ్రిడ్జ్ అయితేంది, ఎట్లా ఇసుకే మన చెరుకు గండి కొట్టుకపోతే ఎట్లా కొట్టుకపోయింది అట్లా కొట్టుకపోయిండు. ఇసుకని మొత్తం లూటి చేసి పడదింగాడు. సో అలాంటి ఒక వాడు వచ్చి మళ్ళా చేస్తుండు ఇసుక తీసుకుపోతుండే. అది మీరు చూడండి అన్ని మీరు పోయి ఇదే మైక్ తీసుకొని పోయి మా తుంగతుర్తి నియోజకవర్గంలో చూడండి, మా ఎమ్మెల్యే గారు తట్టెడు ఇసుక కూడా పోయి తీయనన్నాడు, తీస్తా లేడు. అది ఎందుకు తీస్తాడండి? ఆయనకి ఏం అవసరము? ప్రజలు నమ్మకంగా గెలిపించారు చాలు, ఆయన సేవ చేస్తాడు. ఈ ఆన్లైన్ ఇసుక బుక్కాలని లేదు మా ఎమ్మెల్యే గారికి.